మనం తినే ఫుడ్ ఏదైనా కానీ మంచి క్రిస్పీగా ఉండాలి, స్పైసీగా ఉండాలి, జ్యూసీగా ఉండాలి, పైపెచ్చు కలర్ కూడా అదిరిపోవాలి. ఇదే కదా ఈ వీక్నెస్నే మన వాళ్ళు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారండి. గోబీ మంచూరియా గోవాలో రీసెంట్గా బ్యాన్ చేసేసారండి. ఎందుకో తెలుసా? మనం బట్టలు ఉతకడానికి వాడుతున్న వాషింగ్ పౌడర్ను కూడా ఇక్కడ వీళ్ళు అందులో వేసేస్తున్నారు అని. ఇక సాసులు ఎంత దరిద్రంగా ఉంటాయో చెప్పక్కర్లేదండి. ఇక మిగిలిన విషయాల్లో కల్తీ జరగట్లేదా అని అంటారేమో, జరుగుతోంది. ఇక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి దీన్ని బ్యాన్ చేశారండి. పాపం అప్పుడెప్పుడో 1975లో ముంబై క్రికెట్ క్లబ్లో వాంగ్ అనేవాడు ఈ మంచూరియాని కనిపెట్టాడండి. అప్పట్లో బాగానే ఉండేది, ఇప్పుడు పిచ్చి వేషాలు వేస్తూ రకరకాలైన కల్తీలు చేసేస్తున్నారండి. ఒక గోబీ మంచూరియానే కల్తీ జరుగుతుందా అని మీకు డౌట్ రావచ్చు. హోటల్లో తినే బిర్యానీ దగ్గర నుంచి నాన్ వెజ్, వెజ్ అని సంబంధమే లేదండి. అన్ని చోట్ల కల్తీ జరుగుతూనే ఉంది. పైపెచ్చు మన హైదరాబాద్ దేశంలోనే టాప్లో ఉందండి. అంటే తెలంగాణ టాప్లో ఉంది, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ ఫాలో అవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రం మరీ మరీ ఎక్కువైపోయింది. ఉదయం లేస్తే తాగే పాలు, టీ దగ్గర నుంచి తేనె, అల్లం పేస్టు, మసాలా దినుసులు, అది ఇది అని లేదు, ఏది కల్తీకి అనర్హం కాదు అని తేల్చేశారు. సో కల్తీ ఎలా కనుక్కోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలనే చిన్న చిన్న టిప్స్ అయితే మీకు ఉన్నాయి. 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ప్రస్తుతానికి గోబీ మంచూరియా వాళ్ళు బ్యాన్ చేశారు, కానీ మనంతటా మనం బ్యాన్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి వాటి జోలికి పోవద్దనే చెప్తాను.